విత్తనోత్పత్తికి వానగండం ఉందని 4 రోజుల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సీడు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విత్తనోత్పత్తి రైతులకు కష్టకాలం వచ్చింది. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు అకాల వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ఒకటించడంతో సీడు రైతుల్లో ఆందోళన కలుగుతోంది. ఈ సమయంలో వర్షాలు కనబడినట్లయితే ఆడ మగవారి మధ్య ఫలదీకరణ జరగకుండా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చలి కారణంగా ఆడ మగ పైరు ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడుతోందని, పంటను కాపాడుకోవటానికి రసాయనాలు పిచికారీ చేస్తున్న ఫలితం కనిపించడం లేదని, ఈసారి జిల్లాలో యాసంగి 1-10 లక్షల ఎకరాలలో హైబ్రిడ్ వరి సాగు చేస్తున్నారని, తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో హైబ్రిడ్ సాగులో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆడ మగవారు సాగు కొంత కష్టమే అయినప్పటికీ 2 పైర్ల మధ్య 2 మీటర్లు ఎడమ ఉంటుంది. పైరు పిలక దశలో ఉన్నప్పుడు మగవారి పుప్పడి రేణువుల ఆడవారిపై పడేలా తాడులో లేదా కర్రలతో తెలిపినట్లయితే ఫలదీకరణం చెందుతుంది. హైబ్రిడ్ సాగులో వీణవంక, శంకరపట్నం, జమ్మికుంటతో పాటు పెద్దపల్లి జిల్లాలో ముత్తారం కాల్వ, శ్రీరాంపురం మంత్రి మండలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మార్చి నెల వరకు చలి తీవ్రత పెరగడంతో ఆడ మగవారి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ఫలదీకరణం చెందక పైరుపై ప్రభావం ఏర్పడిందని, ఇప్పుడు మళ్లీ 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున గింజలు తాలూకు మారే పరిస్థితి ఏర్పడుతుందని, వర్షాలు పడకుండా ఉన్నట్లయితే పంట చేతికి వస్తుందని రైతులు పేర్కొన్నారు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా జమ్మికుంట, వీణవంక మండల కేంద్రాలలో హైబ్రిడ్ వరి సాగు చేసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపి సాగును సైతం ఎక్కువ మొత్తంలో చేశారు. మా సైదాబాద్ విలేజ్ 2 ఎకరాలు సీడ్ వేసినాం. ఇప్పటికే 1,30,000 పెట్టుబడి పెట్టినాం. మొన్నటి వర్షపాతానికి ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం కాలేదు ఏ రైతుకు కానీ. ఇకపైన వర్షం, వాతావరణ శాఖ వర్షం ఉంది అని చెప్పేసి అంటారు. ఆ వర్షం రాకుండా ఉంటే ఈ రైతులు మేము కష్టపడడానికి ఫలితం దక్కుతుందని కోరుకుంటున్నాం. ఒకవేళ రైతుల మేము ఆ వర్షం వచ్చినా కానీ, లేకపోతే గాడుదోళ వచ్చినా కానీ రైతులందరూ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి రాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే వాతావరణం అనుకూలించింది, కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 15-20 రోజులు ఆ దేవుడు కరుణిస్తే, వాతావరణం కానీ ఆ దేవుడు కానీ కరుణిస్తే రైతులు అందరం గట్టి మీద పడతామని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. 2 ఎకరాల పొలం ఉంది. నేను అందులో గాను ఈసారి క్రిస్టల్ సీడు వేయడం జరిగింది. ఈసారి వాతావరణం అనుకూలించడం వల్ల అన్ని కంపెనీల సీడ్లు కూడా చక్కగా ఉన్నాయి. అలాగే మొన్న ఒక వారం రోజుల క్రితం చిన్న వర్షం పడిపోయింది. దానివల్ల పెద్ద నష్టమేం జరగలేదు. కానీ ఇంకొక 20 నుంచి నెల రోజులు ఈ దేవుడు ఇలానే మనల్ని కరుణిస్తే ఈసారి రైతన్నలందరూ మంచి పంటతో, మంచి రాబడితో సంతోషంగా ఉంటారని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటున్నాము. అలాగే కొంచెం మొన్న పడ్డ వర్షానికి మబ్బులు ఉన్నా కూడా ఈసారి ఫ్లవరింగ్ అనేది చక్కగా వస్తుంది. అందుకు గాను మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఆడదే మగడే తీసుకున్నాము. మాకు వేరేటోళ్ళకు 20 గుంటలు, మాది 20 గుంటలు కౌలు ఎకరం. ఇద్దరము మేము భార్యాభర్తలం ఈయనే ఉంటాను, చేసుకుంటాను. పొద్దున సాయంత్రం మొత్తం 24 గంటలు ఈయనే ఉంటాను. తాడు పడుతున్నాం, చేసుకుందాం. మన వర్షం వచ్చింది, నష్టపోతామని అనుకుంటాను. ఇప్పుడు ఉంది కానీ మళ్ళీ వర్షం పడితే మాత్రం మంచిగానే ఉండదు. ఇప్పటి వరకు కరెంటు మంచిగానే ఉంటుంది, కెనాల్ నీళ్ళు కూడా మంచిగానే వస్తాయి. భగవంతుడు వర్షం పడకుండా చూసుకుంటే రూపాయి లాభం వస్తుంది. లేకపోతే మాత్రం 50,000 పెట్టుబడి పెట్టినా నష్టపోతాం.